హలో గైస్, లాస్ట్ ఎపిసోడ్ ఇంటింటి రామాయణంలో ఏం జరిగిందో చూసాం. అలాగే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. అవని చీర మీద స్ప్రే కొట్టి దురదలు వచ్చేలా చేయాలని పల్లవి వేసిన ప్లాన్ బిడిసికొట్టింది. అవని పూజలో ప్రశాంతంగా కూర్చుని ఉంటే పల్లవి మాత్రం గోక్కలేక తెగ ఇబ్బంది పడుతూ ఉంది. పూజ మధ్యలోనే లేచి పైకి వెళ్ళి చీర మార్చుకుని వచ్చింది పల్లవి. అయినా కూడా దురదలు తగ్గవు. ఇక పూజ అయిపోగానే హోమగుండం చుట్టూ జంటలన్నీ ప్రదక్షిణ చేయాలని పంతులు గారు చెప్తారు. దీంతో రాజేంద్ర పార్వతి సహా జంటలన్నీ గుండం చుట్టూ తిరుగుతాయి. ఇది అయిపోగానే పల్లవి గదిలోకి వెళ్తుంది. ఏంటి మధ్యలోనే వచ్చేసావని కమల్ వెనకాలే వస్తాడు. ఇదిగో చూడు అంటూ చేతి మీద వచ్చిన ర్యాష్లు చూపిస్తుంది పల్లవి. ఇదేంటి సడన్గా ఇవి ఎలా వచ్చాయి, ఏమైనా తినకూడదు తిన్నావా అని కమల్ అడుగుతాడు. ఇక వాము స్ప్రే సంగతి తెలిసిపోతుందేమోనని అంటే ప్రసాదం కొంచెం తిన్నానని అబద్ధం చెబుతుంది పల్లవి. ఇదిగో అందుకే ర్యాష్లు అని కమల్ అంటాడు. సరే ఉండంటూ అవనిని పిలుస్తాడు కమల్. ఇక ఇప్పుడు మీ వదిలిని ఎందుకు పిలుస్తున్నావు, తను వచ్చి గోకుతుందా అని పల్లవి మండిపడుతుంది. నీకంత సీన్ లేదులే కానీ ఉండు అంటూ అవనిని తీసుకువస్తాడు కమల్. వదిన పల్లవికి ఏవో ర్యాషెస్ వచ్చాయి చూడు కొంచెమని కమల్ చెప్పేవి వెళ్ళిపోతాడు. ఇక అవని వచ్చి ఏంటి సడన్గా ఈ దురదలు ర్యాష్లు వచ్చాయని పల్లవిని అడుగుతుంది. ఏదో పడనిది ఏదో తినుంటా అందుకే అని పల్లవి కవర్ చేస్తుంది. అవునా, నేను ఇంకా స్ప్రే వల్ల వచ్చాయనుకుంటున్నా అని అవని సెటైర్ వేస్తుంది. ఏంటి స్ప్రే అని పల్లవి తడబడుతుంది. ఇదిగో ఇదే అంటూ స్ప్రే బాటిల్ చూపిస్తుంది అవని. ఇది నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేసావు, దీన్ని నా చీర మీద చల్లాలని అనుకున్నావు, కానీ నేను ఆ ప్లేస్లో డూప్లికేట్ పెట్టి నీ చీర మీద ఒరిజినల్ చల్లాను. చెప్పాను కదా నాతో పిచ్చి వేషాలు వేయొద్దని, అర్థమైందా? ఇదిగో ఈ ఆయింట్మెంట్ రాసుకో, దురదలు తగ్గుతాయని ఇస్తుంది అవని. ఇక మరొక వైపు షష్ఠి పూర్తవ్వగానే అసలు మ్యాటర్ చెబుతుంది పార్వతి. ప్రణతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఆ పెళ్లి సంబంధం వాళ్ళు వీళ్ళే, అన్నయ్య గారు ఇలా రండి అంటూ పెళ్లి వాళ్ళని పైకి పిలుస్తుంది పార్వతి. ఏం మాట్లాడుతున్నావు పార్వతి అని రాజేంద్ర అంటాడు. ఈరోజు మంచి రోజు కదా అని మన ప్రణతిని చూసుకోవడానికి వీళ్ళని నేనే రమ్మన్నానండి. వీళ్ళు పెళ్లి చూపుల కోసం వచ్చారు. ఈ అబ్బాయే పెళ్లి కొడుకు. వాళ్ళ అబ్బాయి తల్లిదండ్రులు ప్రణతిని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానని అంటూ పార్వతి బాంబు పేలుస్తుంది. ఈ మాటతో అందరూ అవాక్కవుతారు. అమ్మ నువ్వు నాకు అని ప్రణతి ఏదో చెప్పబోతుంటే పెద్దవాళ్ళు ఏం చేసినా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు అని అన్ని విధాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను, నువ్వేం మాట్లాడుకో అంటూ పార్వతి సీరియస్ అవుతుంది. ఇంతలో అవని మధ్యలో మాట్లాడుతుంది. అత్తయ్య మాకెవరికి చెప్పకుండా ఈ పెళ్లి చూపులు ఏంటి అని అవని అంటుంది. ఏం చెప్పాలి నీకు? ప్రణతి నీ కూతురా నా కూతురా? నా కూతురు గురించి నిర్ణయం తీసుకునే అధికారం నాకు ఉంది, నీకెందుకు చెప్పాలి? షష్ఠి పూర్తి జరిగిన శుభ సందర్భంలో నా కూతురు గురించి ఈ విషయం చెప్పాలనుకున్నాను, అది కూడా భరించలేకపోతున్నావా అని పార్వతి ఫైర్ అవుతుంది. చెల్లెమ్మ ప్రణతికి పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదు కదా బావగారు అని చక్రధర్ డైలాగ్ కొడతాడు. అత్తయ్య మంచి పనే చేస్తుంది కదా మావయ్య, ప్రణతికి పెళ్ళంటే మనందరికీ సంతోషమే కదా అని పల్లవి కూడా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళ ప్లాన్ అంతా అర్థం చేసుకున్న రాజేందర్ కౌంటర్ ఇస్తాడు. నువ్వు ప్రణతికి పెళ్లి చేయాలనుకోవడం సంగతి పక్కన పెట్టు, నువ్వు ఎవరికి చెప్పకుండా ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఏంటి అని రాజేందర్ ప్రశ్నిస్తాడు. అలా అంటారేంటండి, మన కూతురికి పెళ్లి చేయాలనుకోవడం మన బాధ్యత కాదా అని పార్వతి ఎదురు ప్రశ్నిస్తుంది. బాధ్యత గురించి నువ్వు నాకు చెప్తున్నావా? బాధ్యత గురించి తెలిసిన దానివే అయితే భర్తగా నాకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేదానివే కాదు. భర్తకి చెప్పాలనే బాధ్యత లేనిదానివి నువ్వు బాధ్యత గురించి మాట్లాడతావేంటి అని రాజేంద్ర రివర్స్ అవుతాడు. తల్లిగా నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, తండ్రిగా సంతోషించాల్సింది పోయి నన్ను ప్రశ్నిస్తారేంటి అని పార్వతి రేజ్ అవుతుంది. ప్రణతి నీకు మాత్రమే కాదు కూతురు, నాకు కూడా కూతురే. తల్లిగా నీ కూతురు గురించి నువ్వెంత ఆలోచిస్తున్నావో తండ్రిగా నా కూతురు గురించి నేను కూడా అంతకన్నా ఎక్కువగానే ఆలోచిస్తాను. నా ఆలోచనలకి నా అభిప్రాయాలకి నా బాధ్యతలకి విలువ ఇవ్వకుండా తిరిగి నేను ప్రశ్నిస్తున్నాను అంటావా? కొంచెమైనా బుద్ధి ఉందా నీకు అంటూ గడ్డి పెడతాడు రాజేంద్ర. ఇంతలో అన్నయ్య వదిన వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారని చెప్పింది, వాళ్ళ ముందు ఇలా గొడవపడడం మంచిది కాదన్నయ్య, మనందరం తర్వాత కూర్చొని వాళ్ళు వెళ్ళాక మాట్లాడుకుందాం అని పల్లవి తల్లి రాజేశ్వరి చెప్తుంది. ఈ మాటకి రాజేంద్ర సరిగ్గా సమాధానమిస్తాడు. ఇవి వాళ్ళు వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయాలు కాదు, వాళ్ళు ఇక్కడికి రాకముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు. మీ వదిన భర్తగా నాకు చెప్పకపోయినా ప్రణతి పెళ్లి గురించి కనీసం ప్రణతికైనా చెప్పాలి కదా అని రాజేంద్ర అడుగుతాడు. అందరినీ సర్ప్రైజ్ చేయడానికే చెల్లెమ్మ ఇప్పుడు చెప్తున్నానని చెప్తుంది కదా బావగారు అని చక్రధర్ అంటాడు. ఇది సర్ప్రైజ్ చేయడం కాదు, ఎవరికి చెప్పకుండా నిర్ణయాలు తీసుకుని అవమానించడం అంటాడు అని రాజేంద్ర బదులిస్తాడు. మావయ్య గారు అనేది నిజమే కదా అత్తయ్య, మీరు చేస్తుంది తప్పు అని అవని అంటుంది. నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకోవడం తప్పు అనిపిస్తుందా నీకు అని పార్వతి అంటుంది. అది కాదు అత్తయ్య, ప్రణతికి పెళ్లి చేయాలనుకోవడం తప్పని ఎవరూ అనట్లేదు, కానీ ప్రణతి ఇష్టాయిష్టాలు కూడా తెలుసుకోకుండా పెళ్లి చేయాలనుకోవడం తప్పు అవుతుంది అని అవని అంటుంది. అది చిన్నపిల్ల, దానికి మంచేదో చెడేదో తెలియదు కాబట్టే ఒకసారి మోసపోయింది.
మరోసారి ఇలా జరగకూడదని నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నా కూతురి విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని చెప్పే అధికారం ఎవరికీ లేదు అంటుంది పార్వతి. ఇక ఇంతలో కమల్, శ్రీకర్ కలగజేసుకుంటారు. అమ్మ, వదిన ఏం చెప్పాలనుకుంటుందో వినకుండా నువ్వు ఇలా ఆవేశపడడం ఏంటమ్మా అని కమల్ అంటాడు. అవునమ్మా, వదిన చెప్పేది ఒకసారి వినొచ్చు కదా అని శ్రీకర్ కూడా అంటాడు. ఏంట్రా వినేది? నీ చెల్లెలికి మంచి సంబంధం చూశానని నేను చెప్పిన తర్వాత కూడా ఆ సంబంధం గురించి ఆలోచించకుండా, ఎలాంటి సంబంధం చూశానని అడగకుండా, వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా మీ వదిన చెప్పింది వినమని చెప్తున్నావా? రే అక్షయ్, నేను ప్రణతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటే అదేదో పెద్ద నేరమన్నట్లుగా మీ నాన్న అవనిలు నన్ను ప్రశ్నిస్తున్నారు. నువ్వే మాట్లాడవేంట్రా అని అక్షయ్ని రెచ్చగొడుతుంది పార్వతి. అత్తయ్య, మీరు నా గురించి ఏమనుకున్నా సరే ప్రణతి పెళ్లి గురించి నేను మీతో మాట్లాడాలి అని అవని పట్టుబడుతుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? నా కూతురు గురించి మాట్లాడే హక్కు నీకు లేదని చెబుతున్నా కూడా ఇంకా మాట్లాడుతున్నానంటావేంటి? ఏదో ఫంక్షన్కి రమ్మని పిలిచినంత మాత్రాన నువ్వు మాలో కలిసిపోయావు. మా ఇంటి మనిషిని అనుకుంటున్నావేమో. నువ్వు ఎలాంటి దానివో తెలుసు, నీ కళ్ళబుళ్ళు కబుళ్ళు తెలుసు, అందుకే నేను దూరం పెట్టాం. అయినా కూడా మా విషయాల్లో తలదూరుస్తున్నావెందుకు? కొంచెమైనా సిగ్గుందా నీకు? మంచిగా చెబుతుంటే అర్థం కావడం లేదా? నువ్వు అసలు మనిషివేనా అని అవనిపై నోటుకొచ్చినట్లు వాగుతుంది పార్వతి. పార్వతి మాటలకి రాజేంద్ర ఉగ్రరూపం దాలుస్తాడు. అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు మనిషివేనా? అవనికి ఇంటితో సంబంధం లేదని చెబుతున్నావంటే అవని దగ్గరున్న ప్రణతి గురించి కూడా నీకు ఏ సంబంధం లేదని చెబుతున్నాను అని రాజేంద్ర తేల్చి చెప్తాడు. ఒరే అక్షయ్, మీ నాన్న ఏమంటున్నారో వింటున్నావా? నా కూతురికి నాకు సంబంధం లేదంటున్నారా? నా కూతురికి నాకు సంబంధం లేదనుకుంటున్నారంటే నీ చెల్లికి నీకు కూడా సంబంధం లేనట్లే కదరా, ఏం మాట్లాడవేంట్రా అని పార్వతి అంటుంది. నాన్న, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు నాన్న అంటూ అక్షయ్ మధ్యలో దూరుతాడు. అక్షయ్కి సరిగ్గా బదిలిస్తాడు రాజేంద్ర. రేయ్, మనుషుల అభిప్రాయాలతో సంబంధం లేనప్పుడు వాళ్ళ సంబంధాలతో కూడా సంబంధం లేనట్లే, నేను కరెక్ట్గానే చెప్పాను అని రాజేంద్ర అంటాడు. ఏమన్నారు అని పార్వతి అడుగుతుంది. ఇంతలో అమ్మ, అవని వదిన ఏం చెప్పాలనుకుంటుందో నువ్వు వినట్లేదు కాబట్టి వదిన ఏం చెప్పాలనుకుంటుందో అది నేను చెప్తాను. నా పెళ్లి విషయంలో నా ఇష్టం ఏంటో తెలుసుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నువ్వు చేయాలనుకుంటున్న పెళ్లి నాకు ఇష్టం లేదు అని ప్రణతి తెగేసి చెబుతుంది. ఈ సంబంధమే కాదు, నువ్వు ఏ సంబంధం తీసుకువచ్చినా నేను ఈ పెళ్లి చేసుకోరు. నేను అవని వదిన తమ్ముడు భరత్ని ఇష్టపడుతున్నాను. ఇష్టపడడం కాదు, ప్రేమిస్తున్నాను. నేను భరత్ని తప్ప ఇంకెవరిని చేసుకోను అని ప్రణతి చెప్పగానే కోపంతో లాగి ఒక్కడిస్తుంది పార్వతి. వెంటనే ప్రణతిని పైకి లేపి రాజేంద్ర రెచ్చిపోతాడు. ఏంటి, తను ఏమైనా చిన్నపిల్ల అనుకుంటున్నావా? తనకు కూడా ఇష్టాలు, ప్రేమలు, కోరికలు ఉంటాయని అర్థం చేసుకోవా నువ్వు? నీ పంతాన్ని నెగ్గించుకోవడం కోసం అందరి ముందు నా కూతుర్ని కొడతావా? నిన్ను అంటూ పార్వతిని లాగి ఒక చెంప పొగలు కొడతాడు రాజేంద్ర. ఇది చూసి పల్లవి సహా అందరూ ఉలిక్కి పడతారు. ఇక్కడతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. రేపటి ఎపిసోడ్లో ఇంకెవరి చెంపలు పగులుతాయో కామెంట్ చేయండి.